ఈరోజు మనము నంది హిల్స్ మీర్పేటలో 3 BHK ప్లాట్ సేల్కు రావడం జరిగిందండి. నేను మీ సిద్ధుని, మీరు చూస్తున్నారు SRT ప్రాపర్టీస్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మాకు చాలా సపోర్టింగ్గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ అపార్ట్మెంట్ ఎక్కడ ఉంది, ఈ అపార్ట్మెంట్లో ఏ ప్లాట్ మనకి సేల్కు రావడం జరిగింది అనే మిగిలిన విషయాలు లోపలికెళ్ళి మాట్లాడుకుందాం పదండి. ఇది వచ్చేసి మనకి అపార్ట్మెంట్ యొక్క మెయిన్ గేట్ అండి. ఈ మెయిన్ గేట్ ముందలున్న రోడ్డు వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్డు. ఈ మెయిన్ గేట్ వచ్చేసి మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇలా లోపలికి ఎంటర్ కాగానే ఇదంతా మొత్తం కూడా పార్కింగ్ ఏరియా అండి. ఇక్కడ ప్లాట్ ఓనర్లకి ఒక కారు ప్లస్ ఒక బైకు పార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి, అది చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా మెట్ల ఫెసిలిటీ, స్టెప్స్ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ దీంట్లో పవరు ప్లస్ ఇన్వర్టర్ ఫెసిలిటీ కూడా ఉంది ఈ అపార్ట్మెంట్కు సంబంధించి. ఇది మొత్తము 5 ఫ్లోర్లు కలిగినటువంటి అపార్ట్మెంట్ అండి. ఫ్లోర్కి 2 ప్లాట్స్ ఉన్నాయండి. ఒకటి నార్త్లో ఉంటుంది, ఇంకొకటి ఈస్ట్లో ఉంటుంది అండి. నార్త్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్లాట్స్ ప్లస్ ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 3 BHK ప్లాట్స్ అండి. ఇది మొత్తము ఈ అపార్ట్మెంట్ మొత్తము కూడా 616 గజాలలో ఉంది. ఈ అపార్ట్మెంట్లో మనకి 3 BHK ప్లాట్ సేల్కి రావడం జరిగిందండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి 3 BHK ప్లాట్ అండి. ఇది వచ్చేసి 1550 SFTలో ఉంటుంది. నెక్స్ట్ ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. దీని గురించి మరింత ఇన్ఫర్మేషన్ ప్లాట్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం పదండి. మనము సెకండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి ప్లాట్ దగ్గరికి రావడం జరిగిందండి. మనము మెట్లపై నుంచి పైకి రావడం జరిగింది. మీరు మెట్లకు వాడిన గ్రానైట్ కూడా చూసుకోవచ్చు, మంచి గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకి సపోర్టింగ్లో మంచి స్టీల్ కూడా వాడడం జరిగిందండి. మనము సెకండ్ ఫ్లోర్లో ఉన్నామండి. దీంట్లో 2 ప్లాట్స్ ఉంటాయి. ఒకటి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది, ఇంకొకటి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. మనకి ఈరోజు ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ప్లాట్ సేల్కు రావడం జరిగిందండి. అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో రావడానికి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు మనము సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి వే అండి. ఇది ఈస్ట్ ఫేస్లో ఉన్నటువంటి ప్లాట్కి వెళ్ళడానికి వే అండి. ఈ వే ఇది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే, రేపటి నాడు మనకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నెక్స్ట్ మన ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా వచ్చినా కూడా వాళ్ళు కూర్చోవడానికి అనువైన ప్రదేశం అండి. ఎవరికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఇది ఉపయోగపడుతుందండి. అదేవిధంగా మీరు చూసుకోవచ్చు, ఈ అపార్ట్మెంట్ ప్లాట్ వచ్చేసి మనకి ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ ప్లాట్ అండి. ఇది మొత్తము కూడా ఇది ఎక్కడ ఉంది అని అంటే మనకి బిఎన్ రెడ్డి నుంచి ఒక 2 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటామండి మనము. అదేవిధంగా ఈ సరౌండింగ్స్ మొత్తము కూడా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి, RCIకి, DRDLకి కనెక్టివిటీ ఉంటుంది అండి. మెయిన్ సిటీ అండి ఇది. ఈ ఏరియా పేరు వచ్చేసి నంది హిల్స్ అంటారండి. మీర్పేట కిందికి వచ్చేస్తుంది. ఇది మొత్తము కూడా GHMC అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి, HMDA అప్రూవ్డ్ ప్రాజెక్టు. అదేవిధంగా దీని రేట్ వచ్చేసి మనకి 80 లక్షలు చెప్పడం జరుగుతుందండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఈ 80 లక్షలనే ఇమ్యూనిటీస్తో సహా, అంటే ఇమ్యూనిటీస్, GST అన్నీ కలిపి 80 లక్షలు చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు గమనించగలరు. ఒక్కసారి ఇంకా ఆలస్యం చేయకుండా ఒకసారి ఈ ప్లాట్ ఏ విధంగా ఉంది అనేది చూసుకుందాం పదండి. ఒకసారి మనం చూసుకోవచ్చు, ఈ ప్లాట్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇది ఈస్ట్ ఫేస్ ఎంట్రన్స్ అండి. సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందండి. ఇది మనకి డోర్ అండి, మంచి ఇండియన్ టేక్ వుడ్ తోటి వాడడం జరిగింది. అదేవిధంగా విండోస్ కూడా ఇవ్వడం జరిగిందండి వెంటిలేషన్ పర్పస్లో. అదేవిధంగా మస్కిటో జాలీ కూడా యూజ్ చేయడం జరిగింది. ఇది మొత్తము కూడా హాలు చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది, అది మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి హాల్లోనే పూజా గది ఇవ్వడం జరిగిందండి. ఒక 2 కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజ గది ఇవ్వడం జరిగింది. మనకి ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ అండి. ఈ ఓపెన్ కిచెన్లో కూడా మంచి టైల్స్ యూజ్ చేయడం జరిగింది, మంచి గ్రానైట్ యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా అండి. ఈ డైనింగ్ ఏరియాని కూడా మనం చూసుకోవచ్చు. ఒక 4 to 5 మెంబర్స్ కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కిచెన్ పక్కనే మనకి వాష్రూమ్ ఇవ్వడం జరిగింది. అంటే మనం ఏదన్నా క్లాత్స్ వాష్ చేసుకోవడం కోసం,
ఈ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. ఇది 3 బిహెచ్కే ప్లాట్ అండి. ఈ 3 బిహెచ్కే ప్లాట్లో అంటే ప్రతి బెడ్రూమ్ ఏ విధంగా ఉందో మనం చూసుకుందాము. అదేవిధంగా మనకి ఈ హాల్లోనే ఒక కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అన్ని సౌకర్యాలతోటి కూడినటువంటి ఒక కామన్ బాత్రూమ్, మంచి టైల్స్ యూజ్ చేయడం జరిగింది. అది మీరు చూడొచ్చు. ఇక్కడ మనకి ఒక సింక్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఒక్కసారి మనము బెడ్రూమ్లోకి వెళ్ళి చూద్దాం పదండి ఒక్కసారి. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో వెంటిలేషన్ పర్పస్లో విండోస్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఇదొక బెడ్రూము. అదేవిధంగా ఇదొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్లో ఏంటంటే మనకి వెంటిలేషన్ పర్పస్లో విండోస్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. అన్ని సౌకర్యాలతో కూడినటువంటి కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. మంచి టైల్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇది వచ్చేసి బాల్కనీ అండి. మంచిగా ఒక ఇద్దరు నిలబడి ఇక్కడ అంటే ప్రశాంతంగా ఈ వాతావరణాన్ని మొత్తం చూడొచ్చు. ఇండ్ల మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యూని కూడా ఎంజాయ్ చేసుకోవడం కోసం ఇంకొక బాల్కనీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకొక గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా మనం చూసుకోవచ్చు. ఒక్కసారి గెస్ట్ బెడ్రూమ్లో వాడినటువంటి డోర్లు కూడా మంచి ఇండియన్ టేక్ వుడ్ తోటి ఇవ్వడం జరిగింది. గెస్ట్ బెడ్రూమ్ అండి ఇది. దీనికి కూడా వెంటిలేషన్ పర్పస్లో ఇక్కడ ఒక కిటికీ ఇవ్వడం జరిగింది అండి. 3 బిహెచ్కే ప్లాట్ అండి. ఇది మొత్తము కూడా ఇది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. దీనికి జిహెచ్ఎంసి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్టు హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అండి. ఇలానే జెన్యూన్ ప్రాపర్టీస్ని మీ ముందలకి తీసుకొస్తున్నందుకు మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే. దీని గురించి ఏ విషయాలు కావాలన్నా డైరెక్ట్ ఓనర్ గారి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి విషయాలు చెప్పడం జరుగుతుంది. అది మీరు గమనించగలరు. ఇలానే మీ విలువైన ప్రాపర్టీస్ను కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. ఇలానే మన ఎస్ఆర్టీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ని చూడండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. చాలా సపోర్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.